సేంద్రియ పంట అదేనండి ఆర్గానిక్ వెజిటబుల్స్ మన గార్డెన్లో ఇలా పండించుకుని చక్కగా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుని వండుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి కదండి. మామూలుగా ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా కాయగూరలు ఎక్కువ తినండి అని చెప్తున్నారు కదండి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి. అటువంటి కాయగూరలు మన గార్డెన్లో మనమే పండించుకున్నాం అనుకోండి, మనం చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు మన బంధుమిత్రులకు కూడా పంచుకోవచ్చు కదండి. ఇక్కడ దొండకాయలు కొద్దిగా ఉన్నాయండి, ఇక హార్వెస్ట్ చేసేసాను, ఎందుకంటే ముదిరిపోతున్నాయండి. అలాగే కాకరకాయలు చూసారా పండిపోతున్నాయి, కాకరకాయలు ఎక్కువే ఉన్నాయి కదండి, అందుకని గుడికి ఇచ్చేద్దాము. రేపొద్దున్న భోజనాలండి, అంటే ప్రతి వారం భోజనాలు పెడతారు. కాకరకాయలు ఇచ్చేస్తే అవి కొంచెం 65 కింద ఏదో రకంగా చేసేసి, అంటే పేదలకి అన్నదానం చేస్తారండి, అక్కడ వాడుకోవచ్చు, అలా ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక బీరకాయలు, బరబాటి, ఈ కాకరకాయలతో పాటు కొద్దిగా కరివేపాకు, కొంచెం దొండకాయలు హార్వెస్ట్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయండి, అంటే ఏ రోజుకి సరిపడా ఆ రోజే హార్వెస్ట్ చేస్తాము. కాకపోతే ఇలా కొద్ది కొద్దిగా మనం వదిలేసాం అనుకోండి, అవి పండిపోయి ఇంకెటు కాకుండా పోతాయి. అంటే ఇలాగా బెండకాయలు, దొండకాయలు, బరబాటి, ఈ బరబాటి అయితే ప్రతిరోజు గుప్పుడు కాయలు వస్తూ ఉంటాయండి. అవన్నీ కొంచెం ఎదుగుతాయి కదా అని అనుకుంటే గింజ కట్టేస్తుంది. అందుకని చెప్పేసి మనం తినే స్టేజ్లో ఉన్నవి కొంచెం కొంచెమైనా హార్వెస్ట్ చేసేసుకుని కొద్దిగా పేపర్ చుట్టి పెట్టేసామనుకోండి, కవర్తో పాటుగా పెట్టేస్తే మన ఫ్రిడ్జ్లోనండి అవి ఫ్రెష్గా అలాగే ఉంటాయి. మనం 2-3 రోజులు హార్వెస్ట్ అయిపోయాక అవన్నీ కలుపుకుని చక్కగా కర్రీ చేసుకోవచ్చండి. అందుకే ఇక్కడ కొద్దిగా 1-2 బెండకాయలు ఉన్నా కానీ నేను హార్వెస్ట్ చేసేసానండి. ఈ బెండకాయలు కూడా మనం లేట్ చేస్తే ముదిరిపోయండి, ఇంకా అవి ఆ సాంబార్లో కూడా పెద్దగా రుచి అనిపించవండి. అందుకని చెప్పేసి ఇంకా 1-2 ఉన్నా కానీ హార్వెస్ట్ చేసేయడం, అవి పేపర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో, అంటే కవర్లో పెట్టేసండి, పేపర్లో చుట్టాక కవర్లో పెట్టేస్తాను, పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇలాగా మనం మన గార్డెన్లో ఎప్పటికప్పుడు తాజాగా కోసేసుకునండి, అంటే లేతగా కోసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 2-3 రోజుల తర్వాత వండుకున్నా కానీ రుచి ఏమీ పోదండి, చక్కగా అదే టేస్ట్ తోటి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కూడా లేతగా ఉన్నవి హార్వెస్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ ముదిరిపోయాక కోసినా కానీ అంత టేస్ట్ కూడా ఉండవన్నమాట. బీరకాయలు లాంటివి అయితే పచ్చడికి వాటికి పనికొస్తాయండి. ఈ దొండకాయలు కూడా పండిపోయినా మనకేం పర్లేదు, పచ్చడి అవి చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కొంచెం ఉంటే మిగిలినవి కూడా తయారయ్యేదాకా ఉండకుండా మనం ఆ కొంచెం హార్వెస్ట్ చేసుకుని ఆ తర్వాత మిగిలినవి కూడా, అంటే ఆ తర్వాత రోజు కూడా అలా హార్వెస్ట్ చేసుకుని కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం తాజాదనం పోకుండా కూరలో వండుకున్నట్టు అవుతుంది. ఇదండి ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాయగూరలు: బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బరబాటి, బెండ, ఇవన్నీ.